నమస్తే. మనం ఇప్పుడు పవర్ ఫౌండేషన్ పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ న్యాయవాది జీజే రావు లాయర్ గారు దగ్గర మనం ఉన్నాం. మనం ఈ పవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక వృద్ధాప్య దంపతులకు, వారికి నిరుపేద దంపతులు అంటే వారికి కుటుంబ పోషణ కూడా చాలా కష్ట పరిస్థితిలో ఉంది. అంటే కుటుంబం జరగడం కూడా చాలా కష్టపడుతుంది. ఈ కృష్ణాచార్యులు అనే వృద్ధ దంపతులు ఉన్నారు మన దగ్గర. ఈ వృద్ధ దంపతులకు ఎవరైనా ఆర్థిక సహాయం అందించే వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళు ముందుకు రావాలని పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు లాయర్ జీజే రావు గారు చెప్తున్నారు. అయితే ఈ వృద్ధ దంపతులకు కుటుంబం జరగడం కూడా చాలా కష్ట పరిస్థితిలో ఉంది. వీళ్ళని ఎలా గుర్తించారు అనేది పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ న్యాయవాది లాయర్ జీజే రావు గారిని వారి మాటల్లో అడిగి వీళ్ళని ఎలా గుర్తించారు, వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలి ఏంది అనేది మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి లాయర్ గారు. ఇప్పుడు మీరు పవర్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఈ వృద్ధ దంపతులను మీరు ఎలా గుర్తించారు, ఏంది మీ పవర్ ఫౌండేషన్ ఒక కార్యక్రమం ఉద్దేశం ఏంది అనే ప్రధాన మీ మాటలతో చెప్తారని సార్. నమస్తే అండి. సంస్థ పేరు పవర్ ఫౌండేషన్. చూస్తున్న బ్యానరు, ఆర్ యూ సఫరింగ్ ఫ్రమ్ హంగరీ? ఆకలితో బాధపడుతున్నారా? వీఆర్ ఫర్ యూ, మేమున్నాము మీకోసం. మరి మీరేం చేస్తున్నారు లాయర్ గారు అని ప్రశ్నించవచ్చు. మేము వాలంటీర్స్ ద్వారా ప్రతి వార్డు తిరిగి నిజంగా వృద్ధాప్యంలో ఉండి పని చేయలేని పరిస్థితిలో ఉండి జీవనానికి జరగక బియ్యము నిత్యావసర సరుకులు కొనుగోలు చేసే పరిస్థితిలో లేని వారిని గుర్తించడం మేము ప్రథమ కర్తవ్యంగా తీసుకున్నామండి. ఆ క్రమంలోనే మాచర్ల పట్టణంలో చినకాన్మెంట్ ఎదురుగా కృష్ణవేణి టాలెంట్ స్కూలు పరిసర ప్రాంతంలో ఈ కృష్ణాంజనేయాచార్య గారిని మా వాలంటీర్ సార్ గుర్తించడం జరిగింది. ఆయన యొక్క బాధ చూసి ఏంటండి మీ పరిస్థితిని చెప్పి నేను అడిగాను. అడిగితే వారి యొక్క సమస్య చెప్పారు. మాకు ఎవరూ లేరండి, మీ ఇద్దరం భార్యాభర్తలు అని చెప్పి వాళ్ళ వైపు ఎదుగు ఉన్నారు కదండి. ఆయన పేరు కృష్ణాంజనేయాచారి. మీ పేరమ్మా? ఇద్దరు మన వీడియోలు కనిపిస్తున్నారు. మేము కలిసి అడిగాము. అంటే వారి యొక్క బాధ చెప్పారు. మేము కనీసం బియ్యం కూడా కొనుగోలేని పరిస్థితి అండి. మేము వెళ్ళే రోజు వాళ్ళు అన్నం తినడానికి కూడా ఆ రోజు బియ్యం లేక మేము అన్నం వండుకోలేదని చెప్పిన్నారు. మేము ఆ సమయానికి వెళ్ళాము, వరుసలు కనుక్కొని వెంటనే స్పందించి నేను వెంటనే ఒక 25 కేజీల బియ్యము నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకొని మా వాలంటీర్స్ ద్వారా వెళ్ళి వారికి స్వయంగా వారి గృహానికి వెళ్ళి వేయడం జరిగినది. ఏమండి కృష్ణాంజనేయాచారి గారు, మేము ఇచ్చాము ఒకసారి మీకు సరుకులు. ఇప్పుడు లాయర్ గారు మీకు ఇంట్లో బియ్యము నిత్యావసర సరుకులు ఇచ్చారా? ఇచ్చామండి. తర్వాత మళ్ళీ కలవడం జరిగింది. నేను కనపడగానే లాయర్ గారు, నమస్కారం సార్, మా పరిస్థితి దయనీయంగా ఉందండి, మాకు ఖచ్చితంగా దాతలను చూడండి సార్, ఎవరైనా మమ్మల్ని ఆదుకొని కనీసం 3 నెలలకు ఒకసారి ఒక 25 కేజీల బియ్యము నిత్యావసర సరుకులు ఇచ్చే దాతలను మీరు చూడండి సార్ అని చెప్పడం జరిగింది. మరి కృష్ణాంజనేయాచారి గారు చెప్పిన విధంగా ఆ యొక్క కృష్ణాంజనేయాచారి గారి యొక్క సమస్యని మీడియా ముందు తీసుకొస్తున్నాము. ఈ వీడియోస్ చూస్తున్న దాతలు కానివ్వండి, సోషల్ యాక్టివిస్ట్ కానివ్వండి, లేదంటే ఇంకా స్వచ్ఛంద సేవా సంస్థల వారు కానివ్వండి, ఈ పవర్ ఫౌండేషన్ మా యొక్క ఆఫీసు మాచర్ల పట్టణంలో ఉంది. మరి ఇక్కడ వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాము, 7416834100. ఈ వాట్సాప్ నెంబర్ ఇచ్చాము. ఈ వీడియో చూస్తున్న దాతలు స్పందించి ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి లేదా ఫోన్ చేయండి. మరలా మేము మీరు అందించే సహాయాన్ని, అంటే మీరిచ్చే నిత్యావసర సరుకులని వారికి మేము అందజేస్తాము. అలా మళ్ళీ ఆ వీడియో కూడా తీసి మళ్ళీ మేము మీడియా సహాయంతో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తామని కూడా తెలియజేయడం అనేది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చూశారు కదా, పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ న్యాయవాది లాయర్ జీజే రావు గారు చెప్పిన మాటలు మనం విన్నాం కదా. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ మన పక్కన ఉన్న వృద్ధ దంపతులు
కృష్ణమాచార్య దంపతులు కుటుంబ పోషణ చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. వాళ్ళ రోజు తినడానికి కూడా గడవని పరిస్థితిలో ఉంది. గతంలో కూడా పవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ మన న్యాయవాది లాయర్ జీజే రావు గారు గత 2-3 దఫాలుగా వాళ్ళకి ఆర్థిక చేయూతగా ఆర్థిక సహాయంగా అందించి వాళ్ళకి నిత్యావసర సరుకులు బియ్యం, కందిపప్పు, నూనె ప్యాకెట్లు కూడా అందజేశారు. ఈ నేపథ్యంలో మా కుటుంబం మాకు ఇల్లు జరగడం లేదు, మాకు తినడానికి కూడా ఎవరు ఆదుకోవడం లేదు, ఎవరు సహాయం చేయడం లేదు, మేము ఒక రోజు తింటే ఒక రోజు పత్తు ఉండాల్సి వస్తుంది, కాబట్టి మాకు ఆదుకోండి సార్ అని అతన్ని కలవడం జరిగింది. లాయర్ గారిని కలిసిన క్షమంలో లాయర్ గారు మీడియా ముందుకు తీసుకొచ్చారు. వాళ్ళని మీడియా ముందుకు తీసుకొచ్చి ఎవరైనా దాతలు ఎవరైనా సహకారం అందిస్తే ఈ కృష్ణాచార్య గారికి కృష్ణ ఆంజనేయాచార్య గారికి 3 నెలలకు ఒకసారి ఒక 25 కేజీల బస్తా కందిపప్పు, కేజీ కందిపప్పు, 2 నూనె ప్యాకెట్లు ఇట్లా ఎవరైనా ఆర్థిక సహాయం అందించే వాళ్ళకి కనుక ఉంటే వెంటనే తమ సంప్రదిస్తే పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు లాయర్ జీజేరావు గారిని సంప్రదిస్తే ఎమ్మటే వాళ్ళ దగ్గరికి ఈ కృష్ణమాచార్యులను తీసుకెళ్లి వాళ్ళకి నిత్యావసర సరుకులు అందించడానికి తోడ్పడాలని, వాళ్ళని ఆదుకోవడానికి ముందుకు రావాలని దాతలను పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు లాయర్ జీజేరావు మాత్రం కోరుతున్నారు. ఎవరైనా దాతలు స్పందించి ఎవరైనా మానవ హృదయంతో స్పందించి ఎవరైనా దాతలు ముందుకు గనక వస్తే కృష్ణమాచార్య వృద్ధ దంపతులను ఆడుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుందని మన లాయర్ గారు చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా దాతలు సహకరించి పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు లాయర్ గారిని సంప్రదించండి, లేదా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కానీ ఎవరైనా సంప్రదించి ఫోన్ ద్వారా కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించి లేదా ఫోన్ పే ద్వారా కానీ సంప్రదించి వాళ్ళు ఆదుకోవడానికి కొద్ది చేయూతనివ్వాలని నేను కోరుతున్నారు. ఎందుకంటే ఈ వృద్ధ దంపతులకు ఆదుకోవడానికి కనీసం వీళ్ళకి పిల్లలు కూడా లేరు, పిల్లలు లేని పక్షాన ఎవరు చూడటానికి కూడా చాలా ఇదిగా ఉంది. వీళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా గానీ ఎవరు పట్టించుకోవడంగా చాలా అంధకారంలో ఉన్నారు. ఏదో ఒక పూట తింటే ఇంకొక పూట తినలే పక్షంలో ఈ జీవనం కొనసాగుతుంది. కాబట్టి ఎవరైనా మానవ హృదయంతో మానవ దృక్పథంతో ఆలోచించి ఈ వృద్ధ దంపతులను ఆదుకోవాలని ప్రముఖ న్యాయవాది లాయర్ జీజేరావు గారు చెప్తున్నారు. అదే మానవ దృక్పథంతో మనందరం తోటి వారికి సహాయం చేయడం చాలా ముఖ్యం అనేది మనం పెద్దల కానించి మహాత్మా గాంధీ అట్లా చాలా మంది జ్యోతిరావు పూలే, అంబేద్కర్ లాంటి వారు చెప్పారు. ఆ మాటలు ఆశ్రయం తీసుకొని ఎవరైనా కానీ మనస్ఫూర్తిగా ముందుకు వచ్చి ఈ వృద్ధ దంపతులను ఆడుకోవాలని కోరుకుంటున్నాం. చూశారు కదా, మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.